ఓం శ్రీ మహాగణాధిపతయ నమః. మే 25వ తేదీ సోమవారం 2026 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మే 25వ తేదీ సోమవారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీకు అన్ని విధాలుగా కూడా ఎంతో చక్కటి శుభ ఫలితాలతో మీరు ప్రతి అడుగు ముందుకు వేయగలుగుతారండి. కోరుకున్న విజయాలను పొందగలుగుతారు. ప్రతి పనిలోనూ కూడా ఊహించని విధంగా అన్ని మార్పులను చూడగలుగుతారండి. కాలం కూడా కలిసి వస్తుంది. అయితే పనిలో మాత్రం కాసింత పని భారం, ఒత్తిడి అనేవి సహజంగానే ఉంటాయండి. అయినప్పటికీ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఏ పనిని కూడా వాయిదా వేసుకోవటం కానీ, వెనుకంజ వేయడం కానీ ఇట్లాంటివి లేకుండా అన్ని విషయాలలోనూ కూడా చక్కగా ముందుకు దూసుకు వెళ్ళగలుగుతారు. మీరు అనుకున్న శుభ ఫలితాలను కూడా పొందగలుగుతారండి. ప్రతి విషయాన్ని కూడా ఎంతో సమయస్ఫూర్తితో ఆలోచించి నిర్ణయాలను తీసుకోగలుగుతారండి. మీరు తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని కూడా అమలుపరుచుకుంటూ వెళ్ళగలుగుతారు. ముందు చూపుతో వ్యవహరించడం, అన్ని విషయాలలోనూ కూడా తెలివిగా ఆలోచించడం మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. గతంలో ఏదైతే పెండింగ్లో ఉండిపోయిన పనులు కానీ, ఇబ్బందికరమైన పనులు కానీ ఉన్నాయో అటువంటి వాటన్నిటిని కూడా ఈరోజు చక్కబెట్టుకోగలుగుతారు. మీరు అనుకున్న విధంగా ప్రతి విషయంలోనూ కూడా నిర్ణయాలను తీసుకోగలుగుతారు. ప్రతి పనిని ఆచరణలో పెట్టుకుంటూ ప్రతి అడుగు కూడా ముందుకు వేయగలుగుతారండి. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారండి. కాలం కూడా ఈరోజు మీకు చక్కగా కలిసి వస్తుంది. మీరు ఏ పని చేసినా కూడా ఆ పనిలో రాణించగలుగుతారు. ఆదాయాన్ని కూడా రెట్టింపు చేసుకోగలుగుతారండి. ఆదాయ మార్గాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మెరుగుపరుచుకోగలుగుతారు. ఉన్నత స్థితిలో మీరు ఈరోజు మీ యొక్క రోజునైతే గడపగలుగుతారండి. అంటే ఏ పని చేస్తున్నా వాటన్నిటిలోనూ కూడా అత్యుత్తమమైన ఫలితాలను పొందగలుగుతారు. అన్ని విధాలుగా కూడా రాణించగలుగుతారు. అనుకున్న శుభ ఫలితాలను పొందగలుగుతారు. ప్రతి ఆలోచనను కూడా ఎంతో తెలివిగా తీసుకోగలుగుతారండి. ప్రతి పనిలోనూ కూడా చక్కగా దూసుకు వెళ్ళగలుగుతారు. మీరు అనుకున్న అభివృద్ధితో పాటు మీరు ఏదైతే చెయ్యాలి అనుకుంటున్నారో అటువంటి వాటన్నిటిని కూడా ఎంతో చక్కగా మీరు మీ సంకల్ప బలంతో నెరవేర్చుకోగలుగుతారండి. కొత్త వ్యక్తులతో నూతన పరిచయాలు జరగటం, నూతన వ్యవహారాల పట్ల మరింతగా ఆసక్తిని కనబరచడం కూడా జరుగుతుందండి. మీ పనిలో మీరు నిమగ్నమై ఉంటున్నా కూడా కొత్త విషయాల మీద మీరు మరింత ఆసక్తిని చూపించగలుగుతారు. కొత్త పనులు ఏవైతే ఉన్నాయో వాటిని చేయటంలో కూడా మీరు మీ వంతుగా కొత్తగా ఏదైనా వృత్తి వ్యాపారాలలో ముందుకు వెళ్ళటం కానీ, మీ నైపుణ్యతను పెంచుకునే విధంగా మీరు ఆలోచనలు చేసుకోవటం కానీ ఇట్లాంటివన్నీ కూడా చేయగలుగుతారండి. అది కూడా మీకు రెట్టింపైన ఉత్సాహాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. అందరితోనూ కూడా స్నేహపూర్వకంగా మసలుకునే అవకాశం కూడా మీకు లభిస్తుందండి. ఎవరు ఎలాంటి ఆలోచనలతో ఉన్నప్పటికీ కూడా వారు మీకు సహకరించినా, సహకరించకపోయినా అందరి విషయంలోనూ కూడా మీరు ఒకే విధంగా మీరు ప్రవర్తించడం అనేది జరుగుతుందండి. అంటే వాళ్ళు మీతో అనుకూలంగా ఉన్నా, ఉండకపోయినప్పటికీ కూడా మీరు మాత్రం వారి విషయంలో అన్నీ కూడా చక్కగా అందరికీ మేలు చేసే విధంగా ఆలోచించటం కానీ, అందరినీ పట్టించుకుంటూ చక్కగా వారి బాధ్యతల విషయంలో వారిని ముందుకు తీసుకువెళ్ళటంలో కానీ మీ వంతు పాత్రనైతే ఈరోజు మీరు నిర్వర్తించుకోగలుగుతారండి. ముఖ్యంగా మీపై ఆధారపడే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి బాగోగులను చూసుకునే విషయంలో కూడా మీరు ముందంజలో ఉండగలుగుతారు. అంటే మీ బాధ్యతలు ఏవైతే ఉన్నాయో వాటిని నిర్వర్తించుకునే క్రమంలో మీరు చక్కగా ఎంతో ప్రభావవంతంగా మీరు ప్రవర్తించగలుగుతారు. అంటే ఎలా ఉన్నప్పటికీ పరిస్థితులు మీరు పని భారంతో ఉన్నప్పటికీ కూడా, లేదా మీకు ఆ పరిస్థితులు అప్పటికి అనుకూలంగా ఉన్నా లేకపోయినా మీరు మీ యొక్క బాధ్యతలను మాత్రం ముందుకు తీసుకువెళ్ళే విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వెనుకంజ వేయరండి. అన్నిటినీ కూడా సక్రమంగా నిర్వర్తించుకుని అనుకున్న సమయానికి ప్రతి బాధ్యతను కూడా నిర్వర్తిస్తూ ముందుకు వెళ్ళగలుగుతారు. అది కూడా మీకు మరింత రెట్టింపైన ఉత్సాహాన్ని, సంతోషాన్ని కలిగిస్తుంది. చక్కగా మీపై ఆధారపడే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు కూడా అన్ని విషయాలలోనూ కూడా మీకు కృతజ్ఞతలు తెలియచేయటం కానీ, మీతో చక్కగా సఖ్యతగా ఉండటం కానీ మీకు మరింత ఆనందాన్ని అయితే కలిగిస్తుందండి. మీ పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో కూడా అవి కూడా రాణించగలుగుతాయి. చక్కగా పెట్టుబడులన్నిటినీ కూడా లాభాలతో ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. నూతన పెట్టుబడులను పెట్టుకునే అవకాశం కూడా లభిస్తుంది. అయితే పెట్టుబడులు పెట్టి లాభాలను పొందుతూ ఖర్చులను కూడా కాసింత నియంత్రణలో ఉంచుకోగలుగుతారండి. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఏవైతే అనవసరమైన ఖర్చులు ఉంటాయో వాటిని వదిలేసుకోవడం కానీ, వాటిని వాయిదా వేసుకోవటం కానీ, వాటిని మీరు అన్ని విషయాలలోనూ కూడా డబ్బు పొదుపు రూపంలో ఉంచుకోవడం కానీ, పొదుపుగా ఖర్చులు పెట్టుకోవడం కానీ, భవిష్యత్తు కోసం నిల్వ రూపంలో దాచిపెట్టుకోవడం కానీ, ఇట్లాంటి విషయాలలో అతి జాగ్రత్తగా వ్యవహరించగలుగుతారండి.
అదృష్టం కొద్దీ మీకు అన్ని విధాలుగా కూడా రాణించే అవకాశం కూడా లభిస్తుందండి. చక్కగా వృత్తి వ్యాపారాలలో మరింత మెరుగుదలను చూడగలుగుతారు. అన్ని విషయాలలోనూ కూడా ముందంజలో ఉండటం మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. అయితే మీ పనుల మీద మీకు మీ ఏదైనా విషయాలలో మిమ్మల్ని ఉద్రేకపరచాలని కానీ, లేదా ఎవరైనా మిమ్మల్ని కొన్ని ముఖ్యమైన వ్యవహారాలలో మీ మాట నెగ్గకుండా చూడాలని కానీ, ఇట్లాంటివి జరిగే అవకాశం కూడా ఉంటుందండి. అటువంటప్పుడు మీరు కొంతవరకు మీ యొక్క ఆలోచనలతో మీరు అక్కడి నుంచి మీ పనులను చక్కబెట్టుకుంటూ వెళ్ళటం, మీరు తెలివిగా వ్యవహరిస్తూ అందరినీ సఖ్యతతో మాట్లాడుతూ ముందుకు వెళ్ళడం, వారు ఎంత ప్రలోభ పెట్టినా కూడా మీరు ఉద్రేకానికి గురి అవ్వకుండా మీ పనులన్నింటినీ మీరు చక్కగా సఖ్యతగా చక్కబెట్టుకోవటం మీకు మరింతగా రాణించే అవకాశాన్నిస్తుందండి. అంటే అటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు, అటువంటి వ్యక్తులు మీకు తారసపడినప్పుడు, మీకు అట్లాంటి పరిస్థితులు అవుతున్నప్పుడు, మీరు తెలివితేటలని ఉపయోగించడంతో పాటు, మీ సమయస్ఫూర్తితో, మీ యొక్క ఆలోచన విధానంతో మీరు పరిస్థితులనన్నిటినీ కూడా మీ చేతుల్లోకి తీసుకోవడం, మీకు అనుకూలంగా మార్చుకునే శక్తి సామర్థ్యాలు మీలో ఈరోజు ఉండబోతున్నాయండి. ఆ విధంగా తెలివిగా వ్యవహరించడం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ ప్రతి పనిని కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. ముందుగా మానసిక ప్రశాంతతను కూడా పొందగలుగుతారండి. బ్యాంక్ వ్యవహారాలు, లావాదేవీలు ఇట్లాంటివి ఏవైతే ఆర్థిక వ్యవహారాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా చక్కగా చక్కబెట్టుకునే అవకాశం లభిస్తుందండి. మీరు ఎవరైతే బంగారాన్ని కానీ, వస్తువాహనాలను కానీ, స్థిర చరాస్తులను కానీ కొనుగోలు చేయాలి అని కోరుకుంటున్నారో అటువంటి వారందరికీ కూడా ఈరోజు చక్కటి అనుకూలమైన వాతావరణం ఉంటుందండి. మీరు ఆ దిశగా ఏ ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఆ ప్రయత్నాలన్నీ సఫలీకృతం అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. ఇక అన్ని విషయాలలోనూ కూడా మీ యొక్క సమయస్ఫూర్తితో ముందుకు దూసుకువెళ్ళే అవకాశం లభిస్తుందండి. పని భారాన్ని కూడా మీరు పట్టించుకోకుండా మీ బాధ్యతల విషయంలో మీరు తెలివైన నిర్ణయాలతో ప్రతి అడుగు ముందుకు వేయడం మీకు మరింతగా రాణించే అవకాశాన్నయితే ఇస్తుందండి. ఇక కుటుంబ వాతావరణం అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుందండి. కుటుంబ సభ్యుల నుంచి కూడా మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ కూడా వారు అన్ని విషయాలలోనూ కూడా మీకు చేదోడు వాదోడుగా ఉండగలుగుతారు. మీ ప్రతి నిర్ణయాన్ని గౌరవిస్తూ అందరి మాట ఒకటై ముందుకు వెళ్ళగలుగుతారండి. ఇక ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. ఏవైనా చిరుపాటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవి మిమ్మల్ని పెద్దగా బాధించవు. దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు కొంతవరకు వైద్యుల యొక్క సలహాలను తీసుకోవటం, కొంతవరకు జాగ్రత్తలను వహిస్తూ ముందుకు వెళ్ళడం వలన ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజున ఎంతో సంతోషంగాను, ప్రశాంతంగాను గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో విద్యారంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు మీ బాధ్యతల నిర్వహణలో మీరు మరింత ముందంజలో ఉండగలుగుతారండి. మీరు అనుకున్న విధంగా సకాలంలో మీ ప్రతి బాధ్యతను పూర్తి చేసుకుని ఏదైతే మీరు తరగతి గదిలో పరీక్షలో కానీ, విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలకు కానీ, పోటీ పరీక్షలకు కానీ హాజరవుతున్నారో అటువంటి వాటన్నిటిలోనూ కూడా చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని సంపాదించుకుని కోరుకున్న విధంగా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారులకు కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం ఉంటుందండి. మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది. పెట్టుబడిలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. తెలివైన నిర్ణయాలను తీసుకుంటూ పెట్టుబడులు పెట్టడం వల్ల లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వృత్తిరీత్యా ఉద్యోగం చేసే వ్యక్తులు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీకు అనుకూలమైన విధంగా ప్రతి విషయంలోనూ ముందుకు వెళ్ళే అవకాశం లభిస్తుందండి. చక్కగా కొంతవరకు పనిభారం ఉన్నప్పటికీ కూడా బాధ్యతల విషయంలో మరింతగా మీరు చక్కటి సలహాలతో ముందుకు వెళ్ళగలుగుతారు. అన్నిటినీ సకాలంలో పూర్తి చేసుకుని గౌరవప్రదంగా ఆదాయాన్ని సంపాదించుకోగలుగుతారండి. మీ పనికి తగిన గుర్తింపును కూడా పొందుతూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ప్రమోషన్ల కోసం, బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. ఇక ఎవరైతే నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీరు కోరుకున్న స్థానాన్ని, మీ అర్హతకు తగినట్టి స్థానాన్ని సంపాదించుకునే అవకాశం మీకు లభిస్తుందండి. ఆ దిశగా మీరు కొంతవరకు ప్రయత్నాలు చేస్తే మీ ప్రయత్నాలు సఫలీకృతం అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విదేశీ వ్యాపారం చేసే వ్యక్తులు ఉన్నారో విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుందండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా ఎంతో చక్కగా అమలుపరుచుకుంటూ లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో అటువంటి స్థానంలో చక్కటి ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వృత్తిరీత్యా చిన్న చిన్న వ్యాపారాలు చేసే వ్యక్తులు ఉన్నారో చిరు వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా
మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుందండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారండి. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా అమలుపరుచుకుంటూ లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం ఉంటుందండి. కొత్త ఆలోచనలతో మీరు తెలివైన నిర్ణయాలతో ముందడుగులు వేయగలుగుతారు. ప్రతి పనిని బాధ్యతతో నిర్వర్తించుకోగలుగుతారండి. ఎంత పని భారం ఉన్నప్పటికీ కూడా తెలివిగా వ్యవహరిస్తూ అన్ని పనులను కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. అన్ని విషయాలలోనూ కూడా మీ స్నేహితులు కానీ మీకు సఖ్యతగా ఉన్నవారితో మాట మంచి జరుపుతూ ముందుకు వెళ్ళగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీరు మీ బాధ్యతలన్నిటినీ సకాలంలో పూర్తి చేసుకుని గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వృత్తిరీత్యా వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుందండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారండి. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా అమలుపరుచుకుంటూ చక్కగా మీరు అనుకున్న ప్రతి విషయంలోనూ ముందంజలో ఉంటూ లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వైవాహిక బంధంలో ఉన్నారో భార్యాభర్తలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం ఉంటుందండి. పనిల భారం ఉన్నప్పటికీ కూడా మీ జీవిత భాగస్వామితో కలిసి కాసింత మాట మంచి జరుపుకోగలుగుతారు. మీరు అన్ని విషయాలలోనూ కూడా వారి సలహాలను తీసుకోగలుగుతారు. ఇద్దరి మాట ఒకటే ప్రతి అడుగు ముందుకు వేస్తూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికులకు కూడా మీ యొక్క బాధ్యతలతో మీరు ప్రతి నిర్ణయాన్ని తీసుకోగలుగుతారండి. కొత్త ఆలోచనలతో మరింతగా ముందుకు వెళ్ళగలుగుతారు. ఇక ఎవరైతే ఈ రాశిలో రాజకీయ వ్యవహారాలు చేసే వ్యక్తులు ఉన్నారో రాజకీయ నాయకులకు కూడా ఈరోజు నూతన పరిచయాలతో మరింతగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుందండి. కొత్త ఆలోచనలతో కొత్త నిర్ణయాలతో మీ ప్రతి పనిని అమలుపరుచుకుంటూ వెళ్ళగలుగుతారు. అందరికీ మేలు చేసే విధంగా చక్కటి నిర్ణయాలతో గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన తీర్పులు రావటం, మీకు అనుకూలమైన విధంగా మధ్యవర్తుల ద్వారా నిర్ణయాలు తెలియటం, మీకు అనుకూలమైన మార్పులు జరగటం మీకు మరింతగా ఆనందాన్ని సంతోషాన్ని కలిగిస్తుందండి. మొత్తం మీద మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదేవిధంగా ఈరోజు చక్కటి అనుకూలమైన ఫలితాలతో మీరు ప్రతి అడుగు ముందుకు వేసుకుంటూ వెళ్ళగలుగుతారండి. ఇంకా అనుకూలమైన ఫలితాలను మెరుగైన శుభ ఫలితాలను పొందడం కోసం గోమాతలకు పసుపు పచ్చని అరటి పళ్లను ఆహారంగా తినిపించటం వలన మీరేదైతే కోరుకుంటున్నారో అదేవిధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను మెరుగైన శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.